రద్దు చేసి రైతులకు పెద్ద ఊరట కల్పించారు. అట్లాగే గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు మీ అందరి దగ్గర ఉంటాయి. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం అని ఒక స్కీమ్ పెట్టి ఇట్లా పాస్ పుస్తకాలు ఇచ్చారు. ముందర జగన్మోహన్ రెడ్డి ఫోటో, వెనకల జగన్మోహన్ రెడ్డి ఫోటో, పేజీ కూడా వదిలిపెట్టలే. ఇవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బుక్కులు, పాస్ పుస్తకాలు. ఇది భూరక్ష పథకం కాదు, భూభక్ష పథకం కింద మనమందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశాం, ధర్నాలు చేశాం. ఇవన్నీ కరెక్ట్ కాదు. రైతుల భూములకి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఉంది? వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాల్లో వాళ్ళ ఫోటో వేయాలి, కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని తిరగడం ఏందని పెద్ద ఎత్తున నిరసన తెలిపాం. మీ అందరి ఆశీర్వాదాలతో, మీ అందరి అండదండలతో ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడూ ఎరగని విజయాన్ని ఎన్డీఏ కూటమి సాధించింది. అంటే 100 సీట్లలో పోటీ చేస్తే 97 సీట్లు మనమే గెలిచాం. అంటే 11 సీట్లు వాళ్ళకు పోయినాయి 175లో. పుస్తకం ఇస్తా ఉంది. భూమి యజమాన్యపు హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ. ఇక్కడ ఎవరి ఫోటో లేదు, ముఖ్యమంత్రి ఫోటో లేదు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు, నారా లోకేష్ బాబు గారి ఫోటో లేదు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి ఫోటో లేదు, ఎవరి ఫోటోనూ లేదు. కేవలం రాజముద్ర ఉంది దీంట్లో. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం జగనన్న భూ హక్కు భూరక్ష పేరుతో ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ముందు వెనకల పేజీల్లో పెద్ద పెద్ద ఫోటోలు జగన్ రెడ్డి వేసి, ప్రతి పేజీలోనూ జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించుకొని ఆ భూమి ఆ రైతుదే జగన్మోహన్ రెడ్డిదే అనే డౌట్ వచ్చే విధంగా ఒక పనికిమాలిన కార్యక్రమం చేశారు. దాన్ని సరిదిద్దుతూ ఈరోజు గ్రామాల్లో మళ్ళీ రీసర్వే నిర్వహించి ఆయా భూములకు ఎవరైతే అసలు సొంతదారులు హక్కుదారులు ఉంటారో వాళ్ళ పేరుతో రాజముద్రతో, ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేశాం. దాంట్లో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలోని 5 మండలాల్లో తొలి విడత కింద 19,000 పట్టాదారు పాస్ పుస్తకాలని పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం ఉడేగోళం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. రీసర్వే పూర్తి అయిన అన్ని గ్రామాల్లోనూ పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన గ్రామాల్లో కూడా సాధ్యమైనంత త్వరగా ఈ సర్వే కార్యక్రమాలను పూర్తి చేసి వాళ్ళకు కూడా ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్లో ఒక భరోసా, నమ్మకం కలిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మాకు మంచి చేస్తూ ఉందనే భావన, సంతృప్తి ప్రతి రైతులోనూ వ్యక్తమవుతూ ఉంది. అన్నదాత సుఖీభావ కింద డబ్బులు ఇస్తూ ఉన్నాం, అట్లాగే నాణ్యమైన విత్తనాలు ఇస్తూ ఉన్నాం. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోతే వాటిని ప్రభుత్వమే కొని వాళ్ళకు సకాలంలో డబ్బులు చెల్లించే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున. రాయదుర్గం నియోజకవర్గంలోనే గత సంవత్సరం నాణ్యమైన కంది విత్తనాలు ఇచ్చాం. కందులకు రేట్ లేకపోతే తిరిగి వాటిని ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలుకు ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టాం. ఈ సంవత్సరం బహిరంగ మార్కెట్లో దళారులు ప్రవేశించకముందే ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసి 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాయదుర్గం నియోజకవర్గంలోనే సేకరించడానికి అనుమతి పొంది
ఈరోజు రైతుల నుంచి పెద్ద ఎత్తున గిట్టుబాటు ధరలతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న గొప్ప ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్తా ఉన్నా. రైతులందరికీ సబ్సిడీతో డ్రిప్పులు విరివిగా అందజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని, ఆయనకు అండగా నిలబడాలని నేను ప్రతి రైతుకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.